ఈ మధ్య సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ పై వస్తున్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరు స్పందిస్తూ తనకు జరిగిన సేదు అనుభవాలపై స్పందిస్తున్న తీరు సంచలనం రేపుతుంది. లేటెస్ట్ గా ఈ విషయం గురించి హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ స్పందించడం విశేషం. లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రీచా గంగోపాధ్యాయ గుర్తుందిగా. ఈ మధ్య సరైన సక్సెస్లు కూడా లేక సినిమాలు చేయడం లేదు ఈ అమ్మడు. మరి రవితేజతో మిరపకాయ, ప్రభాస్ తో మిర్చి సినిమాలతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు చేతిలో లేకపోవడంతో అమెరికాలో సెటిల్ అయింది. అయినా కూడా సౌత్ సినిమాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఈ సినిమా వర్గంలో సంచలనం రేపుతున్న హీరోయిన్స్ లైంగిక వేధింపుల విషయంపై స్పందించింది. తనకెప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, తెలుగు తమిళ పరిశ్రమల్లో అందరూ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారని చెప్పింది. దానికి తోడు తాను స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉండేదాన్ని కాబట్టి ఎవరూ తన దగ్గరికి రాలేదేమో అని చెబుతున్న ఈ భామ, మనం ధైర్యంగా ఉంటే ఎవరూ మన జోలికి రారు. సినిమా పరిశ్రమలోనే కాదు, మహిళలపై వేధింపులు మామూలే కాబట్టి మన జాగ్రత్తలో ఉండాలని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.